Guys, welcome to Evolves with Narasimha. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ 2 days నుంచి థింక్ చేస్తున్నాను అనమాట, ఏ దాని మీద చేయాలనేసి. సో మన పేజీలో వచ్చేసరికి ఫస్ట్ డే 1 వార్మప్ చేసామన్నమాట, బిగినర్ వార్మప్. సో సెకండ్ వచ్చేసరికి బిగినర్స్ మిస్టేక్ మీద చేశాను. థర్డ్ది వచ్చేసరికి ఒక బిగినర్ జిమ్కి వెళ్తానే ఒక ట్రైనర్ మీదనే డిపెండ్ అవుతాడు. సో ఒక్కొక్క ట్రైనరు ఒక్కొక్క స్టైల్ అనేది ఫాలో అవుతాడు. ఒక ట్రైనర్ వచ్చేసరికి అన్ని మజిల్ గ్రూప్ మీద ఒక 10 days మీద ట్రైన్ చేస్తాడు. ఇంకా ఆయన వచ్చేసరికి 1 మజిల్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే 1 మజిల్ గ్రూప్ నుంచి స్టార్ట్. సో నేను రీసెంట్గా రీస్టార్ట్ చేశాను అనమాట. యాజ్ ఎ బిగినర్ కానీ నేను రీస్టార్ట్ చేశాను. గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు బిగినర్ కానీ స్టార్ట్ చేశాను. సో నేను ఏమేమి ఫాలో అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్ ద వర్కౌట్. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి స్మిత్ మిషన్ మీద బెంచ్ ప్రెస్ అనమాట. నార్మల్ దాని మీద చేయొచ్చు కదా అంటే, మీరు ఫస్ట్లోనే నార్మల్ దాని మీద చేస్తే అన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దానివల్ల ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది, మీ కాన్ఫిడెన్స్ పోయే ఛాన్స్ ఉంది. సో స్మిత్ మిషన్ మీద చేయడం వల్ల ఏంటంటే మనకు సపోర్ట్ దొరుకుతుంది, అట్ ఏ టైం ఏ ఇంజురీ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి షోల్డర్ లెంత్ తీసుకోవాలి. తీసుకొని చెస్ట్కి టచ్ అవ్వాలన్నమాట. కొంతమంది ఆన్లైన్లో ఏంటంటే ఈడి దానికి వచ్చి ఇలా వెళ్తుంటారు, ఇలా చేయకుండా చెస్ట్కి టచ్ అవ్వాలి. సో కిందికి వచ్చేటప్పుడు ఇన్హేల్ చేసుకోవాలన్నమాట ఎయిర్ని, పైకి వెళ్ళేటప్పుడు ఎక్సేల్ స్లోగా. చూస్తున్నారు కదా సైడ్ యాంగిల్లో, ఇన్హేల్ ఎక్సేల్ అనమాట. ఇది ఐడియా పెట్టుకోండి, ఇన్హేల్ ఎక్సేల్. మిలిటరీ ప్రెస్ అనమాట. దీన్ని బార్బెల్ ప్రెస్ అంటారు. ఏంటంటే మనకు డెల్స్ ఉంటాయి కదా, దీని మీద కాంట్రాక్షన్ అవ్వడానికి చేస్తారు. సో గ్రిప్ వచ్చేసరికి షోల్డర్ లెంత్ తీసుకోవాలి. జస్ట్ స్లోగా చూడండి, చెస్ట్కి టచ్ అయ్యి స్లోగా స్లోగా, ప్రాబ్లం ఏమొద్దు, స్లోగా చేయండి. తీసుకోండి. ఫస్ట్ ఇలాగా వెయిట్ ఎక్కువ పెట్టేయకండి స్టార్టింగ్ నుంచే. చూస్తున్నారు కదా, ఆ 3 వేరియేషన్స్ చేయగానే అక్కడికి వర్కౌట్ అయిపోయినట్టు. అయిపోయినాక ఫర్దర్గా మనం 4 amsకి ఇది చేయాలన్నమాట. ప్రతి జిమ్లో ఇది ఉంటుంది. సో గ్రిప్ వచ్చేసరికి ఈ రిస్ట్ మాత్రమే, రిస్ట్ వరకు దీని మీద ఉండాలి. జస్ట్ స్లోగా. ఐ హోప్ మీరు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఎవాల్వ్స్ విత్ నరసింహ.